చూద్దాం. తెలంగాణ నియోజకవర్గంలో సిద్దిపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ గతంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత హరీష్ రావు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2004 నుంచి 2023 వరకు 6 సార్లు విజయం సాధించారు. హరీష్ రావు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా, ఈ పొజిషన్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా కేసీఆర్ భిక్ష అనే అనుకోవచ్చు. ఎందుకంటే హరీష్ రావుకు సొంతంగా లేదు, కానీ ఆ కేసీఆర్ పెట్టిన ఆ భిక్ష వల్ల కేసీఆర్కి మోసం చేసే అవకాశాలు అయితే లేవు. కేసీఆర్ పోయిన తర్వాతకి ఏ విధంగా మారుతాడో తెలియదు, కానీ మొత్తానికైతే ఇప్పుడు హరీష్ రావు కేసీఆర్ చేతిలో ఉంటాడు. ఎప్పుడైనా అల్లుడు కాబట్టి ఉంటాడు. సో 2004 నుంచి 2023 వరకు 6 సార్లు విజయం సాధిస్తే మధ్యలో 2010లో బైపోల్స్ కలుపుకొని గత 40 ఏళ్ళుగా ఇక్కడ కేసీఆర్ కుటుంబం బంధువులు కాకుండా వేరెవరు గెలవలేకపోయారు. 40 సంవత్సరాలు ఒక కుటుంబం వెళ్తుందంటే ఇవి రాచరిక పాలనే కదా. ప్రజాస్వామ్యంలో రాచరిక పాలన భారతదేశంలో కొనసాగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ఇలాంటి నియోజకవర్గాల్లో 40 ఏళ్ళు ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఒక కుటుంబం సంబంధించిన ఎమ్మెల్యేలే క్యాండిడేట్స్ ఎమ్మెల్యేలుగా గెలుపొంది అక్కడ గెలుస్తున్నారంటే హాఫ్ లైఫ్ అయిపోయింది కదా. అక్కడ ఇంకేముందాడా? రాజ్యాంగం హాఫ్ లైఫ్ 40 సంవత్సరాలు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే పాలిస్తురంటే ఇంకా మిగతా సామాజిక వర్గానికి ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఇంకా భవిష్యత్ తరాలకి పోటీ చేయాలనుకున్న నాయకులకి ఎలాంటి రాజకీయ భవిష్యత్తు మనకు కనిపిస్తున్నట్టు? ఆప్షనే లేదు, కనిపించడమే లేదు. 40 సంవత్సరాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాడో కాక, ఇంకా 20 సంవత్సరాలు ఉంది ఆయన లైఫ్, పొలిటికల్ లైఫ్. 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు, ఇంకా 2 times 3 times ఆయనకి వెళ్ళిపోతాడేమో వరుసగా. డబ్బులు పెట్టా గెలవా. ఇక మీద వానికి ఏడ ఆప్షన్ వస్తుంది? ఇంకా వేరే సామాజిక వర్గానికి ఏడ వస్తుంది? రిజర్వేషన్ పరంగా ఇస్తే అది ప్లేస్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ వ్యక్తి మారే అవకాశాలు కనీసం ఒక 2 సార్లు 3 సార్లు పెట్టుకోండి అయ్యా. ఎమ్మెల్యేగానైనా ఎంపీగానైనా 2 సార్లు 3 సార్లు, అంతకన్నా ఎక్కువ వద్దు. 40 సంవత్సరాలు 6 సార్లు కాక ఈయన ఇన్నిసార్లు అయితే ఇంకా అలా మామ చేసే, ఇంకా తర్వాతకి ఇలా కొడుకు వస్తాడేమో. ఫారెన్లో చదువుతున్న ఇప్పుడు